ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో రిజిస్ట్రేషన్ ఎక రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఫిబ్రవరి 2, 2025 నుంచి స్టార్ట్. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. సో డీటెయిల్గా చూద్దాం ఒకసారి నోటిఫికేషన్, ఈ జీడీఎస్ పోస్ట్ అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ కరెక్షన్ విండో. సో ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, నెక్స్ట్ ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 10, 2025 నుంచి మార్చ్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఏదైనా మిస్టేక్ ఉంటే, ఏమైనా తప్పుగా అప్లై చేస్తే 6th మార్చ్ నుంచి 8th మార్చ్ వరకు ఏదైనా కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇందులో డ్యూటీస్ ఎలా ఉంటాయి, దీంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, జీడిఎస్ అంటే దీంట్లో ఎలాంటి పోస్టులు ఉంటాయి, ఏముంటాయో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సర్వీస్ కండిషన్ అండ్ బ్రీఫ్గా దీంట్లో ఉండే జాబ్స్ ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో దీంట్లో 3 పోస్టులు ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీని తర్వాత డాక్ సేవక్. ఈ 3 పోస్టులు ఉంటాయి దీంట్లో. అంటే జీడిఎస్ దీంట్లో 3 పోస్టులు ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ ఏంటిదంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మొత్తాన్ని చూసుకోవాల్సిన వ్యక్తి ఇతను. సో ఈ బీపీఎం ఎవరైతే ఉంటారో ఈ బీఓని, వాళ్ళకంటూ ఒక బీఓ అలాట్ చేస్తారు. సో ఆ బీఓలో అతను పని చేసుకోవాలి. సో ఎలా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వీసెస్ ఏముంటాయో ప్రతిదీ అక్కడున్న బీపీఎంస్కి కస్టమర్స్కి చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని బీఓస్లో బీపీఎంతో పాటు ఏబీపీఎం అనే వాళ్ళు ఉంటారు. బట్ కొన్ని బీఓస్లో ఓన్లీ సింగిల్ బీపీఎంఏ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సింగిల్గా ఒక బీపీఎంఏ చేసుకోవాలి. ఆ బీపీఎం డ్యూటీ ఎలా ఉంటుందంటే ఇటు ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, నెక్స్ట్ దాంతోపాటు అతనే మెయిల్స్ డెలివరీ చేసుకోవాలి. సో అతనికి వచ్చే మెయిల్స్ ఆ ప్లేస్లో ఉండే వాళ్ళకు ఎలాంటి లెటర్స్ ఏవైతే వస్తాయో అతనే డెలివరీ చేసుకోవాలి. సో అతనికి కొంచెం కంబైన్ డ్యూటీ ఎలవెన్స్ అనేది కొంతవరకు వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. సో అతను బీపీఎం అనే వ్యక్తి ఎక్కడ ఉండాలంటే కంపల్సరీగా ఆ ప్లేస్కి దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే ఈ మస్ట్ బి దేర్, ఆ ప్లేస్లో ఉండి అక్కడున్న పీపుల్స్ అందరికీ మంచిగా సర్వీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఇతను బీపీఎంకి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఎప్పుడు హెల్ప్ చేస్తుండాలి. ఎలా అంటే ఇతనే వెళ్ళి ఎస్ఓకి వెళ్ళి బ్యాగ్ తీసుకురావాలి, దాంతోపాటు డెలివరీ చేయాలి. అంటే డెలివరీ ఆఫ్ మెయిల్ ఎట్ డోర్ స్టెప్, అంటే అతను ఏదైనా లెటర్స్ వచ్చినా ఏమొచ్చినా తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంటే కస్టమర్స్కి ఇచ్చి రావాలి. సో దాంతోపాటు వాళ్ళ కస్టమర్స్ ఎవరైనా డిపాజిట్లు ఐపీవీపీ డిపాజిట్ చేయాలన్నా, అమౌంట్ విత్డ్రా చేయాలన్నా అలాంటి సర్వీసెస్ ఈ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే వ్యక్తి పర్సన్ చేయాలి. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి పాలసీలు ఉన్నాయి, ఆర్డీ అంటే ఏంటి, ఆర్పిఎల్ఐ అంటే ఏంటి, పిఎల్ఐ అంటే ఏంటి, సో ప్రతిదీ డీటెయిల్గా వాళ్ళకి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత వీళ్ళకి సుపీరియర్ ఎవరంటే ఎంఓ లేదా ఐపీఓ. వీళ్ళు దీస్ పర్సన్ ఆర్ సుపీరియర్ టు దెమ్. వాళ్ళు ఏ వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ వీళ్ళు చేయాలి. దాని తర్వాత ఈ డాక్ సేవక్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మెయిన్గా వీళ్ళ ఆఫీస్ సబ్ ఆఫీస్లో అయినా ఉంటారు, లేదంటే హెడ్ ఆఫీస్లో అయినా ఉంటారు, లేదంటే రైల్వే మెయిల్ సర్వీసెస్లో అయినా ఉంటారు. గ్రామీణ డాక్ సేవక్. ఎస్ఓలో అయితే వెళ్ళి బ్యాగ్ తీసుకురావాలి. నెక్స్ట్ హెడ్ 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 పోస్ట్ ఆఫీస్లో కూడా అలాంటి వర్కే ఉంటుంది. సో దాంతోపాటు స్టాంప్స్ అమ్మడం. సో ఈ విధంగా మెయిల్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అంటే మెయిల్స్ పంపించడం, డిస్పాచ్ చేయడం ప్రతిదీ ఈ డాక్ సేవక్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో దీంతో పాటు డాక్ సేవక్ కూడా ఆ డెలివరీ ఉండే ప్లేస్లోనే దగ్గరలోనే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సో వీళ్ళకొచ్చే ఎలవెన్స్ ఎలా ఉంటుందంటే సో టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ ఎలవెన్స్ అనేది ఉంటుంది, టీఆర్సీఏ అంటారు దాన్ని. సో వీళ్ళకు శాలరీ అంటే బేసిక్ ఉండదు, టీఆర్సీఏ అంటాం మనం. సో టీఆర్సీఏ ఎంత అంటే స్టార్టింగ్ బీపీఎం వస్తే, సో బీపీఎం స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే 12,000 ఉంటుంది. సో ఏ బీపీఎం అన్నా డాక్ సేవకు ఉంటే స్టార్టింగ్ శాలరీ 10,000 ఉంటుంది. 10,000 ప్లస్ డిఏ ఉంటుంది.
ఓకేనా. సో బీపీఎం కూడా సేమ్ 10,000 ప్లస్ డిఏ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళకొచ్చే టీఆర్సీ స్లాబ్ ఏదైతే ఉంటుందో దానికి 3% ఇంక్రీజ్ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంటుంది. ఓకేనా. సో బీపీఎం సాలరీ మినిమం ఎంత అంటే 12,000 నుంచి మాక్సిమం 29,380 రూపీస్ వస్తుంది. ఏబీపీఎంకి ఎంత అంటే 10,000 నుంచి 24,700 సారీ 24,470 రూపీస్ వరకు వస్తుంది. సో ఈ విధంగా వాళ్ళకొచ్చే ఎలవెన్స్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు వాళ్ళకు 6 మంత్స్‌కి ఒకసారి ఆహ్, సో పెయిడ్ లీవ్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు చాలా అవకాశాలుంటాయి. ఓకేనా. ఓకే. ఏజ్ లిమిట్ చూసుకుంటే సో ఏజ్ మినిమమ్ ఎంత ఉండాలంటే 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. సో దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఓకేనా. సో చూద్దాం ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ ఎట్లుందో. సో మినిమమ్ ఎంత అంటే 18 ఇయర్స్, మాక్సిమం 40 ఇయర్స్. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. సో అలాగే దీంతో పాటు పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్. సో దీంతో పాటు పీడబ్ల్యూడీతో పాటు ఏదైనా వేరే రిజర్వేషన్ ఉంటే సో వాళ్ళకు ఇంకా కొంచెం కొన్ని ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓకేనా. సో ఇది ఆహ్, ఏజ్ ఏజ్ గురించి. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలామంది ఏ విధంగా ఆలోచిస్తారంటే సో 10థ్‌తో పాటు మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అనేది కొంతమంది ఆలోచిస్తా ఉంటారు. బట్ బేసిక్‌గా వాళ్ళు చూసేది ఏంటిదంటే మనకు 10థ్ క్వాలిఫై అయ్యామా లేదా అనేది బేసిక్‌గా చూస్తారు. సో దాంతో పాటు మనకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో మనం ఎక్కడైతే ఫస్ట్ ఏంటిదంటే మనకు 10థ్ పాస్ అయ్యి ఉండాలి. 10థ్‌లో మెరిట్ ఉండాలి. సో దాంతో పాటు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకొచ్చుండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 నేర్చుకుంటాం. సో ఇంగ్లీష్ ఎక్కువగా మేజర్‌గా ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ స్టేట్స్‌లో గూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9.5 వచ్చిందనుకోండి. తెలంగాణలో అప్లై చేస్తే రాకపోవచ్చు. వేరే స్టేట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్‌గఢ్‌లో అయినా, మధ్యప్రదేశ్‌లో అయినా, జార్ఖండ్‌లో అయినా ఇలాంటి ప్లేసెస్‌లో హిందీ అనేది బేసిక్‌గా చూస్తారు. సో హిందీ బేసిక్ కాబట్టి హిందీ ఉంది. మనం మనం చదువుకున్న లోకల్ లాంగ్వేజెస్‌లో హిందీ ఉంది కాబట్టి మనం అక్కడ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చే అవకాశాలుంటది. ఎందుకంటే ఎక్కువగా కరోనా టైంలో వచ్చిన వాళ్ళకే 10/10 ఉంది కాబట్టి తెలంగాణలో రావడానికి చాలా రేర్ కేస్. సో 9.5, 9.3, 9.8 వచ్చిన వాళ్ళకి గూడా వచ్చే అవకాశాలు లేదు. అందుకని కొంతవరకు వేరే స్టేట్స్‌లో అప్లై చేసుకుంటే వచ్చే అవకాశాలుంటుంది. సో దీంతో పాటు సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు జస్ట్ 1 ఇయర్‌కే ట్రాన్స్‌ఫర్ ఉండేది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు. ఇప్పుడేమో 3 ఇయర్స్ చేసేసారు. సో ఎక్కడ మనం ఏ స్టేట్‌లో జాయిన్ అయినా 3 ఇయర్స్ వరకు అక్కడ డ్యూటీ చేయాల్సిందే. 3 ఇయర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాతనే ట్రాన్స్‌ఫర్‌కి ఎలిజిబిలిటీ అనేదొస్తుంది. ఓకేనా. సో, ఈ విధంగా సో, దాంతో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ గూడా ఇచ్చారు. సో, అదర్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ నెక్స్ట్ అలాగే అక్కడుండే ప్లేస్‌లో మనం ఉండేలా సో, అక్కడ లివింగ్ స్టైల్‌లో మనం అంటే జీవించగలిగేలా ఉండాలి. ఓకేనా. సో, ఈ క్వాలిఫికేషన్ ఉంటే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో, దీంతో పాటు రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఓకేనా. సో, ఎస్సీ, వాళ్ళుంటే వాళ్ళు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఉంది కాబట్టి సో, వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో, నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముందంటే హౌ టు అప్లై, నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా. సో, ఈ విధంగా డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో, ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేస్తాను. సో, ఆ వీడియోలో చూసుకుందాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.